డాటా సెంటర్లను తీసుకొస్తామంటున్నారు. కానీ ఈ డాటా సెంటర్లు సృష్టిస్తున్న బీభత్సం చూస్తుంటే అసలు ఇండియా ఒక ఎడారి ప్రాంతంలాగా మారుతుందేమో అనే భయం అవుతుంది. 1 లీటర్ ఇథనాల్ని తయారు చేయడానికి 10,000 లీటర్ల నీళ్లు కావాలి. ఈ నీళ్లను వాడుతున్న ప్రాసెస్లో ఎన్నో ఊర్లు పొల్యూట్ చేసి ఆగం పట్టించారు. ఇప్పుడు ఈ డాటా సెంటర్ల ద్వారా కూడా అదే నీళ్లను వాడుకుంటూ మొత్తం నీళ్ళే లేని ఎడారి ప్రాంతంగా చేయాలనుకుంటున్నారా? దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. డాటా సెంటర్లు వస్తే ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది, మంచి అభివృద్ధి జరుగుతుంది అంటూ డాటా సెంటర్లను ఇండియాలోకి తీసుకొస్తున్నారు. ఈ మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఏవైతే టెక్ కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలు కూడా ఇప్పుడు ఇండియానే టార్గెట్ చేసుకొని ఉన్నాయి ఈ డాటా సెంటర్లు పెట్టడానికి. అసలు నిజంగా ఈ డాటా సెంటర్ల వల్ల లాభమా అంటే లాభం ఎంత ఉందో దేవునికి ఎరుగు, కానీ నష్టం మాత్రం చాలా తట్టుకోలేనంతగా ఉంటుంది. అదెట్లా అంటే అసలు ఈ డాటా సెంటర్లు ఏంది, మనం వాడే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో అంటే అందులో చాలా డాటా స్టోర్ అయి ఉంటుంది. ఈ డాటా అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఈ డాటా సెంటర్లలో స్టోర్ అయి ఉంటుంది. మనకి ఎప్పుడు ఏది కావాలన్నా దేని గురించి సెర్చ్ చేయాలన్నా కూడా మనం సెర్చ్ చేసినంతనే ఇమీడియట్గా మనకు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఈ డాటా సెంటర్లు 24/7 పని చేయిస్తూనే ఉంటాయి. అయితే ఈ డాటా సెంటర్ల నుంచి ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంటుందంటే ఈ డాటా సెంటర్లకు మెయిన్గా కావాల్సింది నీళ్ళు. సో ఇందుకు ఈ అమెరికా, యూరోప్ ఈ దేశాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఈ డాటా సెంటర్లు మాకొద్దు, ఈ డాటా సెంటర్ల వల్ల ఇంత నష్టం జరుగుతుందంటూ అక్కడ గవర్నమెంట్ అదేవిధంగా పబ్లిక్ బాగా ప్రొటెస్ట్ చేయడం వల్ల అక్కడ వాళ్ళు ఈ డాటా సెంటర్లను నిషేధించిండ్రు, వద్దనుకొని మొత్తానికే ఊకున్నారు. ఇంకా ఈ టెక్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీళ్ళ కన్నంతా కూడా ఇండియా మీద పడింది. ఇండియాలో ఇప్పటికే నీళ్లకు మస్తు కరువు ఉంది. అంటే చాలా ప్లేస్లలో నీళ్లు లేక, తాగనికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్లేసులు కూడా ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాయి. సో మరి ఇలాంటి టైంలో ఈ డాటా సెంటర్లు మన ఇండియాలో వచ్చి ఇప్పటికి ఆల్రెడీ వచ్చేదానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ల్యాండ్స్ ఇస్తుంది, దానికి సంబంధించిన ఈ విద్యుత్ కరెంటు కోసం కూడా కొంచెం వాళ్ళకి డిస్కౌంట్ లాగా కూడా ఇస్తుంది. సో ఈ డాటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయి అనేది చూసుకుంటారు, కానీ ఉద్యోగాలు అది పక్కకు పెడితే దానివల్ల మన దేశానికి ఎంత నష్టం అంటే దాన్ని మళ్ళీ సరిదిద్దుకోలేనంత నష్టము. ఆ నష్టం వల్ల ప్రజలు, పర్యావరణము అందరూ కూడా ఇబ్బంది పడాలి. రీసెంట్గా అమెరికాలోని ఏదైతే ఆ పార్లమెంట్లో ఒక యుఎస్ ప్రతినిధి మాట్లాడుతూ ఒక 2 గ్లాస్ జార్లలో ఒక ప్లేస్కి సంబంధించిన నీళ్ళని ఆమె చూపించింది. ఆ నీళ్ళన్నీ కూడా బురదతో ఉన్న నీళ్ళు ఉన్నాయి. అవి ఎక్కడ నీళ్ళు అంటే ఇక్కడ జార్జియా ప్లేస్లోని ఏదైతే డాటా సెంటర్ సరౌండింగ్స్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో ఉన్న ఆ వాటర్ని ఆమె ఆ పార్లమెంట్లో చూపిస్తూ ఎన్విరాన్మెంటల్ వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. ఇలాంటి డాటా సెంటర్లకు ఇలాంటి పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఇంత పొల్యూషన్ జరుగుతుంది. ఇవి వాడుకునే నీళ్ళు కూడా కాదు, ఇవి తాగే నీళ్ళు. తాగే నీళ్ళే ఇంత గలీజ్గా, ఇంత బురదగా ఉంటే ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడాలి. కేవలం బురద నీళ్ళు అనే కాదు, అక్కడ ఆ సరౌండింగ్స్, ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది ఈ డాటా సెంటర్ల వల్ల, ఆ డాటా సెంటర్ల నుంచి వచ్చే హీట్ వల్ల. ఎంతసేపు వీటికి వాటర్ ఎక్కువ యూసేజ్, ఇవి వాటర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది అని మనం చూస్తున్నాం. కానీ ఈ డాటా సెంటర్లు పనిచేయడానికి ఈ వాటర్ని కన్జ్యూమ్ చేసుకునేది పక్కన పెడితే ఆ కన్జ్యూమ్ చేసిన తర్వాత కూడా దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే హీట్ వల్ల ఎంత పర్యావరణం ఎఫెక్ట్ అవుతుందంటే ఇటు ప్రతి ఒక్కటి నార్మల్ జనాలు, పర్యావరణము అన్నీ కూడా వాటర్, ముఖ్యంగా ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ మొత్తం అంతా కూడా తగ్గిపోయి ఆ కింద ఆ బురద సర్ఫేస్ ఏదైతే ఉందో అదంతా కూడా పైకి వచ్చేస్తుంది. అంటే ఇంత డేంజర్గా ఈ డాటా సెంటర్లు ఉంటున్నాయి. అందుకే అమెరికా, యూరోప్ లాంటి దేశాలు వద్దనుకున్నాయి కాబట్టి ఈ టెక్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఇండియా మీద పడ్డాయి. ఇండియా మీద ఎందుకు పడ్డాయి? ఇండియాలో డాటాను వాడే ఈ జనాలు ఎక్కువైపోయారు. అన్ని దేశాలకెళ్ళి చూసుకుంటే ఇండియా ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది డాటా వాడే కంట్రీస్లో. కాబట్టి ఇప్పుడు ఇండియాను టార్గెట్ చేసి ఇండియాలో ఈ డాటా సెంటర్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మన యువతని కూడా దేనికి అట్రాక్ట్ చేస్తున్నారంటే ఈ డాటా సెంటర్లు వస్తే ఉద్యోగాలు వస్తాయని. కానీ ఈ ఉద్యోగాలు వచ్చేవి కేవలం ఆ కన్స్ట్రక్షన్ టైం ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్లో మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత అందరికీ కూడా ఉద్యోగాలు పోతాయి.
వన్స్ డేటా సెంటర్ ఆ పనులంతా కూడా పూర్తయితే అందులో ఆ డేటా సెంటర్ని చూసుకొని ఆపరేట్ చేసుకునే వాళ్ళ ఎంప్లాయీస్ సంఖ్య తక్కువనే. అప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు పోతాయి. ఇక్కడ ఉద్యోగాల కోసం చూసుకుంటే బతుకులు కూడా ఆగమయ్యేంత పరిస్థితి ఈ డేటా సెంటర్ల వల్ల వస్తుంది. 2030 నాటికి ఈ డేటా సెంటర్లు ఎంత నీళ్ళని కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే 9.3 ట్రిలియన్ నీళ్ళని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈ నీళ్లు 1.3 బిలియన్ మందికి ఇవి తాగడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ యూసేజ్ నార్మల్ మనం తాగడానికి వాడే నీళ్ళల్లో ఒక 10% కంటే ఎక్కువనే ఈ డేటా సెంటర్లు కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. అంటే మనం డైలీ వాడడంలో ఒక 1% అయితే ఇవి కన్జ్యూమ్ చేసుకునే నీళ్ళు 10% కంటే కూడా ఎక్కువనే. అంటే దీనివల్ల మన గ్రౌండ్ వాటర్కి ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ సరౌండింగ్స్ డేటా సెంటర్ సరౌండింగ్స్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు, తాగని నీళ్ళు లేక ఇబ్బంది పడతారు. ముందుకే ఆగమాగంలో ఉన్నాం నీళ్ళ విషయంలో, మళ్ళీ ఇలాంటి కంపెనీ ఈ డేటా సెంటర్లకు అనుమతులు ఇచ్చి వీటిని విపరీతంగా పెంచుకుంటూ పోతే ఇక ఇండియా ఒక స్టేజ్లో మొత్తం అసలు తాగనికే నీళ్ళు, ఇక నీళ్లు లేని ఒక కరువు ప్రాంతంగా కూడా ఇండియా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ డేటా సెంటర్ల వల్ల. ఇంకొక విషయం, ఒక చిన్న డేటా సెంటర్ ఎన్ని నీళ్ళని కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే ఒక సిటీకి సరిపోయే అన్ని నీళ్ళని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అందుకే అమెరికా, యూరోప్ లాంటి ఇతర దేశస్తులే వద్దు, ఈ డేటా సెంటర్లు మాకు వద్దు మొర్రా అని మొత్తుకుంటే వీళ్ళు మన ఇండియా మీద పడ్డరు. మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ కానీ వీళ్ళు ఈ డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు ఇవన్నీ అని అంటున్నారు. కానీ ఈ ఉద్యోగాల విషయం పక్కనకి పెడితే దీనివల్ల మనకి నష్టమే ఎక్కువ ఉంది. జాబ్ల కోసం చూసుకుంటే ఇక్కడ జీవితాలే నాశనం అయ్యి ప్రాణాలు కూడా పోయేంత వరకు ఈ డేటా సెంటర్లు తీసుకొస్తాయి. కాబట్టి ఈ డేటా సెంటర్ల విషయంలో గవర్నమెంట్ వాటిని అనుమతించకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే భూగర్భ జలాలు కానీ ఎన్విరాన్మెంట్ విషయం కానీ ఇప్పుడు మనం ఏది చూసుకున్నా కూడా ఎకో ఫ్రెండ్లీ వైపు వెళ్ళడానికే ట్రై చేస్తున్నాం. మరి ఈ దారిలో మనం ఉన్నప్పుడు ఇలాంటి డేటా సెంటర్లు, ఇలాంటి కంపెనీల వల్ల మన ఇండియాకే నష్టం, మన ప్రజలకే నష్టం, మన ఎన్విరాన్మెంట్కి నష్టం, అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయి అందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇలాంటి డేటా సెంటర్లకి నో చెప్పడమే బెస్ట్. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.